ఈ దానికి కరెక్ట్గా ఉదయం 9 గంటలకు బీసీల రాజకీయ పార్టీ రాబోతుందనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం, గంటన్నర తర్వాత ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం, కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచ్చి హత్యా ప్రయత్నానికి పాల్పడింది. ఇవాళ బీసీల పైన దాడులు చేస్తే, తీన్మార్ మల్లన్నను హతమారిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుంది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో. కానీ ఇవాళ నా ఆఫీస్ మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది. ఈ రక్తపు మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలము బరాబర్ రాజకీయం చేయబోతా ఉన్నాం, రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం. ఈ హత్యా ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన 1200 మందిని చంపిండు. ఆ తర్వాత నేరెల ఘటనలో అనేక మంది మీ అన్న చంపిండు, లారీలతో దొక్కించి చంపిండు. ఇవాళ బీసీ ఉద్యమాన్ని అనసడానికి మీరు చేస్తున్నటువంటి కుట్రేదైతే ఉందో దీన్ని సమాజం అంతా గమనిస్తుంది. గతంలో కూడా కేటీ రామారావు అనుచరులు కూడా గతంలో అనేక సార్లు దాడులు చేసినారు, దాడులు చేసి విధ్వంసం సృష్టించినారు. దాదాపుగా 60-70 సార్లు నా మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న కానీ మా ఆఫీస్ సిబ్బంది కానీ ఎవరిపైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు. మేమంత సామరస్యంతో ఉన్నాం. కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇవాళనే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు నలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో, ఈ బెదిరింపులతోనో, ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి, రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము అణగారిన వర్గాలము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు.